హాయ్ హలో వెల్కమ్ టు చిన్నీస్ వరల్డ్. టుడే నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అండ్ ఈసారి తిరుమల తిరుపతి వీడియోతో మేము మీ ముందుకు వచ్చాము. మేము యాక్చువల్లీ రాజమండ్రి స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి మేము ఒక ట్రైన్ కాకినాడ తిరుపతి ట్రైన్ బోర్డ్ అవ్వాలి. కానీ ట్రైన్ వచ్చేసి ఒక 2 hours లేట్. సో లోపల ఉక్కిపోతుంది. ఏప్రిల్ మంత్ సమ్మర్ కదా. సో బయటకు వచ్చి మేము స్టేషన్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాము. కొంచెం గాలేస్తూ ఉండింది. అండ్ మా పెద్ద బాబు వచ్చేసి వాడికి విసుకొచ్చేసి ఇంకా అబ్బా అని చెప్పి ఇంకా మేము బయటకు వచ్చి ఈజ్ ఆల్ టయర్డ్ మాట. సో బయటకు వచ్చి అలా వెయిట్ చేసాము. సో ట్రైన్ బోర్డ్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 కల్లా తిరుపతి దిగేసి ఇంకా మేము ఒక రూమ్లో చెక్ ఇన్ అయ్యాము ఫ్రెష్ అవ్వడానికి. బాబుకి కొంచెము మా చిన్నోడు కొంచెం సిర్లాక్ అన్నీ పెట్టాలి కదా. అది అయిపోయాక మేము ఒక ఆటో తీసుకొని ఫస్ట్ మేము శ్రీవారి మెట్టుకి వెళ్ళిపోయాం. శ్రీవారి మెట్టు దగ్గర మేము నడిచెక్కాలని అనుకున్నాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆటోలో శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్తాం. మాకు ఒక ఆటో జర్నీ ఒక 15 minutes పట్టింది అనుకోండి. అండ్ దట్టు వాళ్ళు అండర్ గ్రౌండ్ వర్క్ ఏదో చేస్తున్నారంట. సో దట్ డైరెక్ట్ శ్రీవారి మెట్టు దాకా కనెక్ట్ అయ్యేది. సో దానివల్ల ఆటో కొంచెం మాకు చుట్టూ తిప్పి తీసుకెళ్ళాడు. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. సో ఒక 15 minutes పట్టిందన్నమాట. మేము ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక 7:30కి అట్లా స్టార్ట్ టైం 7:30, 8 అయిపోయింది అనుకోండి. మేము రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయి మేము ఆటో క్యాచ్ చేసేపటికి అండ్ మేము రీచ్ అయ్యేపటికి అక్కడ 8:30 అయింది. అండ్ ఆటోలో ఫ్రెష్ గాలి వేస్తుంది. మా చిన్నోడు బుడ్డోడేమో అప్పుడే పడుకొని లేచాడు. వాడు ఇంకా కొంచెం నిద్రమత్తులో ఉన్నాడు. బట్ హీఈస్ ఎంజాయింగ్ మాట. మంచి గాలి వేస్తుంది కదా. సో ఈజ్ ఎంజాయింగ్ ద వెదర్ చాలా బాగా. హలో అండి, మేము ఇప్పుడు శ్రీవారి మెట్టు దగ్గరికి వచ్చాము. అయితే ఇప్పుడు లగేజ్ ఇక్కడ పెట్టేసి మేము నడవడానికి వెళ్తాం. ఇదండి లగేజ్ కౌంటర్, ఫ్రీ లగేజ్ కౌంటర్. ఇక్కడ లగేజ్ డిపాజిట్ చేసి ఇప్పుడు మేము మెట్లు ఎక్కుతున్నాం. ఎస్, నా ఓన్ వీడియో చేసుకుంటున్నాను. నువ్వు కూడా వీడియో చేస్తున్నావు కదా, అందుకే నేను వీడియో చేయాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేసావు కదా, డన్. ఇదిగోండి మా చిట్టి పొట్టిగాడు హాఫ్ స్లీప్లో ఉన్నాడు. అయితే మేము యాక్చువల్గా 8 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. వీళ్ళతో రెడీ అయ్యి మేము తినేసి వచ్చేపటికి ఆల్మోస్ట్ 9. ఎండ్ అయితే వచ్చేసింది. విల్సి హౌ వీ కెన్ మేక్ ఇట్ అప్. అండ్ ఇదిగో వీ హ్యావ్ ఫైనలీ రీచ్డ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. సో థింక్ నేను ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాను. సో నేను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి దేవుడు దండం పెట్టుకుని సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్.
సో ఇక్కడ నుంచి మేము కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ముందు లగేజ్ అంతా బ్యాగేజ్ కొంటలు ఇచ్చేసాం కదా. సో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఫ్రమ్ హియర్ అనమాట. బాగుంది, జర్నీ వాజ్ గుడ్. ఇనిషియల్గా కొన్ని మెట్లు ఎక్కాక మాకు ఏంటంటే టోకెన్ ఇచ్చారు. ఐ థింక్ హాఫ్ ద వే 1/4 వే స్టార్టింగ్లో ఒక గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి. అక్కడే జస్ట్ మెట్లు స్టార్టింగ్లోనే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని సో వీ స్టార్ట్ అనమాట. మెట్ల దారి అయితే చాలా బాగుంది. ఇట్ ఈస్ వెరీ నీట్, క్లీన్గా ఉంది. అండ్ దిస్ అ ఫస్ట్ టైం మాట నేను శ్రీవారి మెట్టు వైపు నుంచి ఎక్కడం. సో అంతకుముందు ఎప్పుడు మేము వెళ్ళినా కూడా అలిపిరి వైపు నుంచి వెళ్ళి ఉంటాం. ఒక 5-10 టైమ్స్ అయినా వెళ్ళి ఉంటాను అలిపిరి వైపు. ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే 4-5 అవర్స్ పడుతుంది, కానీ మనం గ్రూప్గా వెళ్తే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అండ్ శ్రీవారి మెట్టు వైపు ఇట్స్ ద ఫస్ట్ టైం మాట. అంటే పెద్ద బాబు ఉన్నాడు కదా, సో కొంచెం స్ట్రెయిన్ అయిపోతే. అండ్ వీ టు హ్యావ్ లిటిల్ టైం కన్స్ట్రెయిన్. మేము నెక్స్ట్ డే సాయంత్రం మాకు ట్రైన్ క్యాచ్ చేయాలి. సో ఎంతవరకు పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పి వీ చూస్ శ్రీవారి మెట్టు మాట. తొందరగా ఎక్కేయచ్చు, పిల్లలు కూడా కొంచెం టైర్డ్గా ఉండరు కదా. ద వేవ్ ఇస్ వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ ఇట్స్ నాట్ డిఫికల్ట్, ఈజీగానే ఉంది నాకు తెలిసి. అంత కష్టమని నాకేం అనిపించలేదు. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ 15-20 స్టెప్స్కి వాళ్ళు లిటరలీ డ్రింకింగ్ వాటర్ పెట్టారు. దాట్ ఐ ఫెల్ట్ రియలీ నైస్. అంటే మనం మెట్లు ఎక్కినప్పుడు అలసిపోయి చాలామంది డ్రింక్స్ అన్నీ తినేస్తాం కదా, అలా కాకుండా మనం ఏంటంటే వాటర్ సిప్ చేస్తే ఇట్ విల్ హైడ్రేట్ యువర్ బాడీ. మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా అలసిపోకుండా ఉంటాము. చాలామంది దే విల్ గెట్ లాట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అవి ఇవి అన్నీ తినేసి ఏంటంటే యువర్ స్టొమక్ విల్ బీ ఫుల్. అగైన్ మనం ఏంటంటే ఎక్కువ టైర్డ్ అయిపోతాం. సో ఐ థింక్ బెస్ట్ వే ఏంటంటే మనం వాటర్ తాగుతూ బాడీని హైడ్రేట్ చేసుకుంటూ మనం ఎంజాయ్ చేస్తూ వెళ్తే దట్ విల్ బీ ఎనఫ్. నాకు అది ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ టైర్డ్నెస్. బాగుంది అనిపించింది నాకు. ఐ ఫెల్ ద జర్నీ గుడ్. నాకు నిజంగా అది ఎప్పుడు తిరుపతి వెళ్ళినా, నాకు తిరుమల వెళ్ళినా మెట్లెక్కి వెళ్ళాలంటే చాలా చాలా ఇష్టం నాకు. ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో డిఫరెంట్. మీ అందరికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ బట్ పర్సనలీ నాకు చాలా ఇష్టము. మీ అందరికి ఎలా ఉందో మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అలా మేము మధ్యలో ఒక 5 మినిట్స్ వీ ఫీల్ దట్ ఎవ్రీ 200-300 స్టెప్స్కి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ బ్రేక్ తీసుకుని అలా. మా చిట్టి గుడ్డాడు వచ్చేసాడు. సో నైస్, హీజ్ అవేక్. హీ యాక్చువల్లీ ఎంజాయ్డ్. మా అందరికన్నా బాగా ఎంజాయ్ చేశాడు. అటు ఇటు చూసి వచ్చే వాళ్ళని పలకరించి, అండ్ వచ్చేవాళ్ళు అండ్ పీపుల్ ఆన్ ద వే అందరూ వాళ్ళని పలకరించే బుడ్డాడిని. బికాజ్ హీ ఈజ్ సో యాక్టివ్. ఎవరు కనిపించినా వాడు హీ గివ్స్ అ వెరీ ప్లెజెంట్ స్మైల్. సో దట్ మేక్స్ రియలీ నైస్. పీపుల్ చాలా వార్మింగ్గా ఉంటుంది దట్ స్మైల్. అండ్ దట్ నామం ఓం నమో వెంకటేశ్వర, ఇట్ వాజ్ సో నైస్. అంటే ఇట్ గివ్స్ యూ ఫీల్ దట్ స్పిరిచువల్నెస్. అండ్ స్పీకర్స్ ఉన్నాయి. సో పైన ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, ఆ మంత్రాలు, వేద మంత్రాలు అవన్నీ వింటుంటే ఇట్ ఫీల్స్, ఆ ఎక్స్పీరియన్సే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ ఫీల్ సో గుడ్. ఇంతకన్నా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందా తిరుమల వెళ్ళేది అనిపించింది. సో దట్ ఈస్ ఆల్. అలా మేము ఎట్ ఎ గుడ్ జర్నీ. చాలామంది అయితే మెట్ల పూజ చేస్తున్నారు, కర్పూరం వెలిగిస్తున్నారు. అండ్ ఐ థింక్ ఇట్స్ రియలీ నైస్. ఫెల్ సో గుడ్. హాయ్ అండి, మా వాడు ఎక్కుతున్నాడు. ఐ థింక్ వీ క్లోజ్డ్. ఒక 200 స్టెప్స్ ఎక్కాము మేము. వచ్చేసి తాగే నీరు మనకి
20 to 25 స్టెప్స్కి డ్రింకింగ్ వాటర్ పెట్టారు. దట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ నైస్. వెల్ యాక్చువల్లీ సాటర్డే అండ్ మెట్లెక్కే వరకు కూడా దర్శనం టికెట్ ఇస్తున్నారు కింద. సో అది కూడా మేము తీసుకున్నాము. సో మా సన్ పీయూష్ కూడా వీడియో తీస్తున్నాడంట, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఫీల్ గుడ్, ఎనర్జెటిక్ స్టిల్. అలసిపోయావా? సూపర్, ఈజీగా ఉంది కదా. గోవిందా గోవిందా అను. వెరీ గుడ్. గోవిందా గోవిందా. చిటికడు, బుడిగడు, చిన్నోడు, వివాంష్. దా. చూడండి, చూడా లెమన్, చూడా జ్యూస్. వాడికి అనిపిస్తున్నాడు పర్ఫెక్ట్. ఇది ఆరెంజ్ ఎక్కుతాడమ్మా, వాడే ఎక్కుతాడు. ఆగు. ఇవి బాగుంటాయి, ఎనర్జీ మురళనా మురళి తీసావు చూస్తాను నేను. 588. మా వాడు అట్లా నడుచుకుంటూ నిదానంగా వస్తున్నాడు. కొంచెం అలసిపోయాడు కానీ ఇట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడు ఇది కనిపించేది ఏంటంటే మా వాడు గ్రీన్ క్యాప్ వేసుకుని నడుచుకుని వస్తున్నాయి. ఇది మేము నడిచొచ్చిన దారి యాక్చువల్గా. సో దారి అలా చూపిస్తున్నాయి, అంటే ఆల్మోస్ట్ సగం ఎక్కేసాం కాబట్టి ఎలా కనిపిస్తుందో అని జస్ట్ జూమ్ చేసాం. అది అలా కనబడుతుంది. ఇప్పుడైతే మేము ఇంకా 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 పైకి వెళ్తున్నాము. లాస్ట్ 600 స్టెప్స్ వచ్చేసి కొంచెం బాగా స్టీప్గా ఉన్నాయి. కొంచెం ఇలా నడిచేట్టుగా అయితే ఏం లేదు, ఫుల్లీ కంప్లీట్లీ స్టేర్స్ మాట. సో అవి ఏం చేస్తారంటే నేను అప్లై చేసిన టెక్నిక్ ఏంటంటే 1 స్టెప్ ఎట్ ఏ టైం. మనం గబగబా స్పీడ్గా నడిచేసామంటే ఒక 10 మెట్లకి ఎవరికి మనం అలసిపోతాం. అంటే ఎక్సర్సైజ్ చేయని, ఫిజికల్ యాక్టివిటీస్ లేని వాళ్ళకైతే అలసిపోతారు. సో గెట్ ఆన్ 1 స్టెప్ ఎట్ ఏ టైం. నిదానంగా వెళ్ళండి. సో టైర్డ్నెస్ ఉండదు, మనం గబగబా వెళ్ళిపోవచ్చు కూడా ముందుకి. సో దట్స్ వాట్ నాకు అలా అనిపించింది. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మెట్లు ఎక్కుతున్నప్పుడు గో 1 స్టెప్ ఎట్ ఏ టైం, అలా స్టీప్గా ఉన్నప్పుడు, కంప్లీట్ స్టేర్స్ ఉన్నప్పుడు. సో దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్.
కరెక్ట్గా వీఆర్ హాఫ్ వే అప్. సో మధ్యలో ఇక్కడ యాక్చువల్లీ ఇది వరకు ఇక్కడ చెప్పింది టోకెన్స్ ఏంటంటే ఇచ్చేవారు ఇదివరకు మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్, స్టాంప్ వేసేవారు. ఇప్పుడు ఇవ్వట్లేదు. స్టాంప్లను ఫస్ట్ తీసేసి స్టార్టింగ్లో కింద ఇచ్చిన ఇచ్చిన టోకెన్ టోకెన్తోనే దట్ ఈస్ గెటింగ్ మనం కన్ఫర్మ్. దివ్య దర్శనానికి వెళ్ళచ్చు. సో ఇక్కడ కొంచెం మేము మంచిలు తాగి ఒక 5 minutes రెస్ట్ తీసుకుని, మా బుడ్డోడు కూడా చిట్టి బుడ్డోడు కూడా కొంచెం మంచిలు తాగాడు. మంచిలు తాగేసి ఆ తర్వాత ఈ బికేమ్ రియలీ టైర్డ్, వాడు పడుకుని పోయాడు. మేమైతే అక్కడి నుంచి నిదానంగా ఎక్కి 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 పైకి వెళ్ళాము. వాడు పాపం చాలా డిహైడ్రేట్ అయిపోయాడు. సో కొంచెం మేము అట్లా అట్లా నడుచుకుంటూ ఇంకా ఎండ్ వచ్చేసింది అనమాట. అప్పటికి ఇట్స్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో ఎండ్ వచ్చేసింది. సో వాడికి ఒక ఐ జస్ట్ కవర్ హిస్ ఫేస్ స్టెప్స్ కంప్లీట్ చేసాం మనం. క్లాత్తో కవర్ చేసి మేము అలా నడుచుకుంటూ మెట్లెక్తూ అలా పైకి వెళ్ళాము. దేవుడు ఎక్కిస్తాడు. గోవిందా. అండ్ హియర్ ఎండ్ ఆఫ్ ద శ్రీవారి మెట్లు. వెళ్ళి we completed the journey. మా చిన్నోడైతే పడుకున్నాడు ఇక్కడ. సగం దూరం వచ్చాక షూస్ అన్నీ స్లిప్ట్ ఆఫ్. కొంచెం టైర్డ్గా ఉంది, బట్ ఓకే ఫైన్. దెన్ హియర్ ది ఎండ్. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. మేము అరౌండ్ 9 o'clock స్టార్ట్ చేసాము. అండ్ మొత్తం ఐ థింక్ వీ కంప్లీటెడ్ ఇన్ 2 hours 10 minutes అట్లా పిల్లలతో. మా వాడైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాడు, అలసిపోయాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈజ్ ఆల్ టైర్డ్. ఇప్పుడు అయిపోయింది కాబట్టి కొంచెం ఉత్సాహంతో వస్తున్నాడు. లాస్ట్ ఇంకొక 500-800 steps ఉండగా పీయూష్ వాజ్ రియలీ టైర్డ్. దేర్ హీ కమ్స్. హలో పీయూష్, అయిపోయింది, ఎక్కేసావు శ్రీవారి మెట్టు ఫైనలీ, రైట్? ఇచ్చుడు గోవిందా గోవిందా చెప్పు. Govinda, Govinda. Guys, I don't know how. మేటు వైపు ఎక్కిన వెంటనే మాకు ఫౌంటైన్ కనిపించింది. అండ్ పీయూష్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. అయితే మేము ఇప్పుడు ప్రస్తుతానికి లగేజ్ తీసుకుని రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళి తలనీలా ఇవ్వాలి ఆ తర్వాత. సో అది మా నెక్స్ట్ ప్రోగ్రామ్. దట్ ఈస్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. అయిపోయాక ఇంకా కొంచెం ఆకలేస్తుందిగా ఫోన్ చేసి సో దర్శనానికి వెళ్తాం అన్నమాట. అందరూ చేసుకుంటారు ఇక్కడ. See you say hi. Come. రండి. డన్. చలో. Guys, I have finally reached from those stairs, and finally now I have came to my room, and you're wondering, I said I'm going to be bald, but I'm not bald. I'm going to make my hair bald right now. I know it looks so beautiful, but I don't want to make it bald, but you guys can see it right now.
Guys, this is the door entrance, and hey, yeah, this is our room. This is our sofa and my extra. Sorry guys, I just need to poo for a second. He is showing his butt. Mom, how are you feeling? How are you feeling? Exhausted? Are you feeling exhausted? Amma, are you feeling exhausted? Not really, but we have to wait for luggage. Our Yeah. luggage hasn't arrived yet. Bye guys. I'll see you again. ఎలక్షన్ వల్ల హలో అండి మాకు ఫైనల్లీ రూమ్ అలొకేట్ చేశారు. రూమ్కి అయితే వచ్చేసాము. ఎటు వచ్చి మాకు లగేజ్ ఇంకా రాలేదు. సో అది మెసేజ్ వచ్చాక మేము లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ లోపల మా ఇద్దరు చిట్టోళ్ళు ఆడుకుంటున్నారు. చిట్టోడు చిన్నోడు ఇవాన్స్. అయితే ఇప్పుడు మేము మీన్ టైం ఏం చేస్తామంటే వెళ్ళి తలనీలాలు సమర్పించుకుని వస్తాం. ఆ తర్వాత మేము కనిపిస్తాం. అంటిల్ దెన్ టేక్ ఏ బ్రేక్. హాయ్ అండి. మా గుళ్ళు అయిపోయినాయి. దర్శనం చాలా చాలా బాగా జరిగింది. మాకు జస్ట్ 2 అవర్స్లో దర్శనం అయిపోయింది. అండ్ మా మొక్కు తీసుకున్నాము. సో మేము అందరూ ఈ చిట్టిగాళ్ళతో అందరూ గుళ్ళు చిట్టి గుళ్ళుతో అయిపోయాం. చిన్నోడు చిట్టీలు గుళ్ళుతో ఉన్నాం మేమందరం. సో దర్శనం అయితే బాగా, నువ్వు బాగున్నావు. సో మేమందరం దర్శనం బాగా చేసుకుని ఫైనల్లీ వీఆర్ బ్యాక్ టు అవర్ రూమ్. సో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వీల్ గుడ్స్ విండో షాప్. హలో, వీఆర్ బ్యాక్ విత్ దిస్ చిట్టి బుడ్డోడు విత్ మీ. మా దర్శనాలే అయిపోయి రూమ్ నుంచి మళ్ళీ బయలుదేరి మేము విండో షాపింగ్కి వచ్చాము. అయితే సిన్స్ ఇట్ వాస్ లేట్ మేము డిన్నర్ వచ్చేసి వెంగమామ అన్నదాన సత్రంలో చేసి వీఆర్ బ్యాక్ ఆన్ ద స్ట్రీట్ ఫర్ విండో షాపింగ్. అట్లీస్ట్ చిట్టోడికి వచ్చిన బుజ్జి బెలూన్ కొన్నాము. హీ డ్రాప్ సంథింగ్ డౌన్. రాత్రి ఎంత మంచి గాలి వేస్తుంది, చల్లగా ఉంది. ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ చల్లగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఫీల్ సో గుడ్, సో బ్లెస్డ్, సో ఫీలింగ్ సో స్పిరిచువల్. ఆహా, వెరీ నైస్. ఓం నమో వెంకటేశాయ. అండి మేము ఇక్కడ రూమ్కి సబ్మిట్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాము. మీన్ టైం మా పెద్దోడు చాలా 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 ఆకలి వేసేస్తుంది. ఇంకా ఆకలి తట్టుకోలేక కొన్ని కేక్ బిస్కెట్స్ ఉంటే హీస్ జస్ట్ మంచింగ్ దెమ్. ñమ్ 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 ñమ్. మా చిట్టి బుద్ధోడు చూడండి, చిట్టి బుద్ధోడు లేచి రెడీ అయిపోయి మళ్ళీ పడుకున్నాడు. సో స్వీట్. ఇక్కడ నుంచి మేము కిందకి దిగి కింద తిరుపతిలో వకులమాత దేవి టెంపుల్కి బయలుదేరుతున్నాం. ఇటు ఒక తిరుపతి సిటీ నుంచి నాకు తెలిసి 5 to 10 kilometers డిస్టెన్స్లో ఉంది. అమ్మవారి గుడి చాలా బాగుంది, కొండ పైన ఉంది. వాళ్ళు ఇంకా ఇప్పుడు డెవలప్ చేసినారు యాక్చువల్లీ టెంపుల్. సో అమ్మవారు అయితే చాలా బాగుంది. టెంపుల్ చిన్న టెంపుల్ బట్ ఇట్స్ వెరీ నైస్. టెంపుల్ పైకి మెట్లకి వెళ్ళాలి, ఎక్కువ మెట్లు లేవు, వెరీ ఫ్యూ మెట్లకి వెళ్ళి మాకు దర్శనం అయితే బాగా జరిగింది.
ఎటు వచ్చి లోపల కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. సో బంగారు గోపురం ఈవిడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మగారు తల్లి, ఆవిడ వక్కుల మాత. సో ఇదండి గుడి చుట్టూతా కూడా ఇప్పుడు యాక్చువల్గా బాగా డెవలప్ చేస్తున్నారు, చిన్న కోనేరులా కడుతున్నారు. బట్ యాక్చువల్లీ చాలా ఎండగా ఉండింది. సో మాకు ఈ గురించి అక్కడ నుంచుని ఎంజాయ్ చేసేంత టైం మాకు కుదరలేదు. సో అక్కడికి బస్సెస్ నాకు తెలిసి కార్లు అవన్నీ ఉన్నాయి. యూ కెన్ ట్రావెల్ బై మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మేమైతే యాక్చువల్లీ క్యాబ్ ఒకటి హైర్ చేసుకున్నాము. సో కింద ఒక 3-4 టెంపుల్స్ అయితే మేము విజిట్ చేసాము. సో ఇదొక టెంపుల్. ఫస్ట్ శ్రీనివాస్ మంగాపురంకి వెళ్ళాము, కానీ అన్ఫార్చునేట్లీ నేను అది వీడియో తీయలేకపోయాను. సో దాని తర్వాత వకులమాత టెంపుల్కి వచ్చాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ శివ టెంపుల్, అదేంటంటే గుడిమల్ల టెంపుల్ అని అంటారు. సో దానికి నెక్స్ట్ మేము స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్ దిస్ ఇట్ ఈస్ సెట్ ఇన్ 2nd or 3rd centuryలో కట్టిన గుడి. స్వయంభూ విగ్రహం ఇది, శివుడిది, శివలింగము. వెరీ ఓల్డ్ టెంపుల్, చాలా చాలా ఓల్డ్ టెంపుల్. చిన్న టెంపుల్ బట్ ఇట్స్ వెరీ నైస్. ఇట్ షోస్ దట్ ఆర్కిటెక్చర్ అంతా వెరీ ఓల్డ్ ఆర్కిటెక్చర్. అది చూస్తేనే మనకి లోపలికి వెళ్ళి చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ కూడా మాకు దర్శనం బాగా జరిగింది. ఎక్కువ రష్ లేదు. బట్ ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతి నుంచి నాకు తెలిసి ఒక 30 kilometers డిస్టెన్స్లో ఉంది. కప్తారా వెల్ అండ్ నీట్ మెయింటైన్. దర్శనం బాగా జరిగింది. చక్కగా మేము దర్శనం చేసుకుని ఒక 5 minutes కూర్చుని అప్పుడు మేము వీ కేమ్ ఫ్రమ్ దేర్. బాగుంది. దిస్ ఐ థింక్ ఇట్స్ అ మస్ట్ వాచ్. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు టేక్ టైమ్ అండ్ వాచ్ దిస్ టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చి శివుడు దర్శనం చేసుకోండి. ఇట్ ఇస్ సెట్ ఓల్డెస్ట్, అంటే ద ఫస్ట్ శివలింగం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉండొచ్చు అని అన్నారు. దిస్ కెన్ బి ద ఓల్డెస్ట్ శివ టెంపుల్. ఇది వీడియోలో చూపించేదేమో అది ఎలా ఉంది. అండ్ చిన్న కార్డు ఇచ్చారు అక్కడ, విచ్ డిపిక్ట్స్ ది ఓల్డ్ టెంపుల్ గురించి చిన్న ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్. దాంట్లో ఎక్కువ డీటెయిల్స్ లేదు. బట్ ఇఫ్ యూ టేక్ ఏ హైర్ గైడ్ విల్ టెల్ యూ ఇన్ డెప్త్. ఇదండి, ఇది మా తిరుపతి తిరుమల ట్రిప్ బాగా జరిగింది. మీ ట్రిప్ ఎలా జరిగిందో కామెంట్, మీకు ఎలా నచ్చిందో వీడియో నాకు కామెంట్ చేసి చెప్పండి.